గత వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో ఇసుక ధరలు ఎలా ఉండేవి? ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరలు ఎలా ఉన్నాయి? అప్పుడు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా దారుణం చేశారు సార్. ఇసుక అనేది అసలు దొరకడానికే చాలా బంగారంలా తయారైపోయింది యాక్చువల్లీ. ఆ ఇసుక యొక్క విధి విధానం వల్ల ఎన్నో వ్యవస్థలు దాని మీద ఇసుకని నమ్ముకొని ఒక ప్లంబర్ కానివ్వండి, ఒక కార్పెంటర్ కానివ్వండి, ఒక ఎలక్ట్రీషియన్ కానివ్వండి, ఒక మేస్త్రి, ఒక కూలీ, మొత్తం వాళ్ళందరికీ కూడా ఈ రోజు ఏంటంటే ఇసుక ఫ్రీ అవ్వడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా పని చాలా చక్కగా జరుగుతుందండి. వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు టన్ను 1000 రూపాయల నుంచి 1100 రూపాయలు ఉన్నది. ఇప్పుడు 700 నుంచి 800 రూపాయలు ఉంటుంది. అదే నిత్యావసర వస్తువుల ధరలు ఎలా ఉన్నాయి? నిత్యావసర వస్తువుల ధరలు అన్ని రేట్లు బాగానే ఉన్నాయి. 140 రూపాయలు ఉంది ఆయిల్ ప్యాకెట్, 900 గ్రాములు. కాయగూరలు అన్ని రేటు ఉన్నాయి. ఒక టమాటీ, ఉల్లిపాయలు తక్కువ ఉంది. అన్ని బ్రాండ్స్ దొరుకుతున్నాయి. అన్ని బ్రాండ్స్ దొరుకుతాయి సార్. ఆల్ బ్రాండ్స్ కంపల్సరీ. ప్రశాంతంగా ఉంది. ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ దొరుకుతుంది. రేట్లు 10 ఎక్కువైనా తక్కువైనా బ్రాండ్ మనకు దొరుకుతుందండి. ఇందులో ఎక్కడ అవకతవకలు జరిగే పరిస్థితి కూడా లేవా? చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే ఏ పని కూడా తప్పు జరిగిందంటే మాత్రం ఆ నెక్స్ట్ డే వాడు ఉండి అక్కడ. గత వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇసుక ధరలు ఎలా ఉండేవి? ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక ధరలు ఎలా ఉన్నాయి? ఏ విధంగా అనిపిస్తుంది మీకు? అంటే ఈ రోజు నేను ఒక కార్మికుడినండి. ఒక మేస్త్రిగా నేను 10 మందిలో తిరుగుతున్నప్పుడు ఎంతో బాధపడేవాళ్ళం. ఆ రోజు నేను పరిస్థితిలో కానీ ఆ ఇసుక యొక్క విధి విధానం వల్ల ఎన్నో వ్యవస్థలు దాని మీద ఇసుకని నమ్ముకొని ఒక ప్లంబర్ కానివ్వండి, ఒక కార్పెంటర్ కానివ్వండి, ఒక ఎలక్ట్రీషియన్ కానివ్వండి, ఒక మేస్త్రి, ఒక కూలీ, మొత్తం వాళ్ళందరికీ కూడా ఈ రోజు ఏంటంటే ఇసుక ఫ్రీ అవ్వడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా పని చాలా చక్కగా జరుగుతుందండి. నిజంగా ఏంటంటే ఆ రోజు ఉన్నటువంటి రేట్లు కానీ ఈ రోజు ఉన్నటువంటి ఇసుక యొక్క పరిస్థితి చూస్తుంటే చాలా ఆనందకరంగా ఉందండి. నిజంగా ఈ గవర్నమెంట్ కి మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. అంటే ఇసుక రేట్లు గతంలో ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? గత రేటుతో పోల్చుకుంటే అది రేట్ ఇది కాదు సార్. ఇది అసలు మనం ఉచితంగానే ఇస్తున్నాం బేసికల్లీ. అంటే నిజంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి కానీ రాష్ట్ర పరిస్థితి కానీ ఇసుక విషయంలో అయితే మాత్రం వెరీ హ్యాపీ సార్. నిజంగా కార్మికుడు అనుకున్న ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా ఉంటున్నాడు. అంటే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఆ ఇసుక అన్నది ఏంటంటే ఇల్లు కట్టుకుంటున్నాం అనుకోకపోతే ఆ రోజుల్లో గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇసుక మీద ఉన్నటువంటి ప్రాబ్లమ్ మెయిన్ ఏంటంటే ఈ మెటీరియల్ అంతా కొనుక్కొని ఒక తంతు అయితే ఇసుక ఒక తంతు. ఇసుక అన్నది వెరీ ఇంపార్టెంట్ కదా సార్. ఆ నిజంగా ఇసుక అన్నది ఏంటంటే ఇప్పుడైతే మాత్రం ఆ గవర్నమెంట్ కి ఈ గవర్నమెంట్ చాలా వేరియేషన్ ఉందండి. చాలా చక్కగా ఇప్పుడు అందిస్తున్నారు. నిజంగా ఇసుక అంటే ఎక్కడైనా ఒకప్పుడు ఏంటంటే ఫ్రాడ్ జరుగుతుండేది. వాళ్ళకి కావాల్సిన ఎవరికో ఇవ్వడమో సమ్మ వాళ్ళ మినిస్టర్ తాలూకు కొడుకో కనెక్షన్ పెద్ద వాళ్ళకే వెళ్ళిపోయేది. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క చిన్న ఇల్లు కట్టుకున్న వాడు కూడా ఈ రోజు అందుబాటులోకి వచ్చింది. అది నిజంగా సంతోషకరమైన విషయం. ఇసుకలో ఎక్కడ అవకతవకలు జరిగే పరిస్థితి కూడా లేవా? 100% సార్. ప్రతిది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే ఏ పని కూడా తప్పు జరిగిందంటే మాత్రం ఆ నెక్స్ట్ డే వాడు ఉండి అక్కడ. సో నిజంగా చంద్రబాబు నాయుడు గారిది ఆ గవర్నమెంట్ యొక్క విధి విధానాలు కానీ ఆ నాయకుల విధానాలు కానీ ఆ కార్యకర్తలు కానీ వారందరూ ఏంటంటే ఒక నమ్మకంగా పనిచేసుకొని వెళ్తుంటారు. గత వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు ఇసుక ఎంత ధరలో ఉండేది? ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక ధర ఎలా అనిపిస్తుంది మీకు? అప్పుడు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా దారుణం చేశారు సార్. ఇసుక అనేది అసలు దొరకడానికే చాలా బంగారంలా తయారైపోయింది యాక్చువల్లీ. ఆన్లైన్లో పెట్టినా చాలా కష్టమయ్యేది. తర్వాత తీసుకోవడానికి కూడా చాలా హెవీ రేట్స్ తోనే ఉండేది. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు మొత్తం కూటమి ప్రభుత్వం ఏర్పడడం వల్ల ఇసుక చాలా అందుబాటులో ఉంటుంది. చాలా తక్కువ రేటుకి చేశారు. ఆన్లైన్ లో కూడా చాలా సింపుల్ గా దొరుకుతుంది. ప్రతి సామాన్యుడు కూడా ఈ రోజు తెచ్చుకోవడానికి చాలా అందుబాటులో ఉన్నది ఇసుక. చాలా కూటమి ప్రభుత్వం చాలా మంచి పని చేసింది సార్. ఈ రోజు నిత్యావసర వస్తువుల ధరలు ఎలా ఉన్నాయి అనుకుంటున్నారు? ఇప్పుడు నిత్యావసర వస్తువులు దగ్గరగా కొంత అంతా ఏది పెరగలేదు ఇప్పటి వరకు కూడా. అన్ని అప్పుడున్న ప్రభుత్వం దారితో పోలిస్తే కొంత తగ్గాయి. పూర్తిగా ఏం కాదు కానీ ప్రజలకు అందుబాటులో ఉన్నాయి నిత్యావసరాలు. ఈ రోజు వరకు కొంతవరకు ఏమీ పెరగలేదు. ఇంతకు ముందు రాను పెరిగిపోతూ ఉండే కొన్ని రోజులుగా సామాన్యమైన మానవుడు కూడా చాలా కష్టాలు పడ్డాడు. ఎందుకంటే ఈయన పథకాలు ఇవ్వడానికి అని చెప్పేసి ఇక్కడ నుండి అక్కడ నుండి అప్పులు తెచ్చేసి అవన్నీ ఇచ్చేయడం వల్ల నిత్యావసర వస్తువుల మీద చాలా భారాలు పడిపోయాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అంతా వచ్చి దాన్ని ఒక లెవెల్కి తీసుకురావడానికి కొంత టైం పడుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా దాన్ని సహకరించాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో చాలా డబ్బులు అప్పులు చేసి పెట్టేశారు ఆయన. దాన్ని ఇక్కడ ఈ
రోజు పోర్చడానికి చంద్రబాబు నాయుడు కానీ కూటమి ప్రభుత్వం అందరూ కూడా కలిసికట్టుగా దాన్ని ఎలా ఎదుర్కోవాలని, అందుకే మన చంద్రబాబు నాయుడు ప్రజలకు ఓపెన్ గా ఏ ముఖ్యమంత్రి ఇంతకు ముందు చెప్పలేని విషయాన్ని, అమ్మ కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి, నేను అందరికీ పథకాలు ఇస్తాను, ఇది ప్రభుత్వాన్ని ఏ నాయకుడు ఈ రోజు వరకు చెప్పలేదు. అలాగా ఈసారి డేరింగ్ గా కూటమి ప్రభుత్వం చెప్పి ప్రజలను మెప్పిస్తూ పాలన అందిస్తూ అతి త్వరలోనే మిగతా పథకాలు కూడా సెటిల్ ఇస్తారు. ఖచ్చితంగా జరుగుతుంది అది కూడా. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇసుక ధరలు రేట్లు ఎలా ఉండేవి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరలు ఎలా ఉన్నాయి? అంటే రేట్లు అంటే కాంప్రమైజ్ చేసుకోవడానికి ఏంటంటే ఇసుక అప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వంలో లాట్లు వేసేసి మొత్తం తోలేసి వాళ్ళు ల్యాండ్గా మామూలుగా అమ్మేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా కాట లెక్కన ఈ కూటమి ప్రభుత్వంలో దొరుకుతుంది అనమాట. అంటే అప్పటికి ఇప్పటికి వేరియేషన్ ఏముంది అంటారు ఇందులో? వేరియేషన్ అంటే మధ్యలో కొద్ది రోజులు కూటమి ప్రభుత్వం ఇచ్చేది, కొద్ది రోజులు కొద్దిగా ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే రేట్లు బ్లాక్లు అప్పుడు ఎందుకంటే అడ్జస్ట్మెంట్ అవ్వక కొద్ది రోజులు ఇబ్బంది పడ్డాము. అప్పుడు ఈ రోజు 9,000 ఉన్నది, ఆ రోజు 20,000 రూపాయలు కూడా అమ్మినారు. ఇది మధ్యలో కూటమి వచ్చిన ఒక నెల 2 నెలల తర్వాత ఈ ఉన్న ఇసుక స్టాక్ అంతా అయిపోయిన తర్వాత కొద్ది రోజులు అడ్జస్ట్మెంట్ కోసం కొద్దిగా బాగా ఇబ్బంది పడ్డారు అనమాట. ఇప్పుడు మళ్ళీ మామూలు ఫ్రీ అంటే ఫ్రీ కాదు, మామూలుగా టన్ ఎంత అని చెప్పేసి దొరుకుతుంది. టన్నుకి సుమారు ఎంత కాస్ట్ ఉంటుంది సార్? అంటే 500-550 రూపాయలు పడుతుంది ఇప్పుడు మామూలు టన్ను. అంటే గతంలో ఎంత ఉండేది? గతం అంటే అప్పుడు కూడా దాదాపు ఆ రేంజ్ లోనే ఉన్నది, అంత తక్కువేం కాదు. గతంలో అలాగ ఉన్నది, ఇప్పుడు కూడా అలాగ ఉంది. అది మధ్యలో కొద్దిగా పెరిగింది, బాగా మధ్యలో పెరిగి బాగా ఇబ్బంది పడ్డారు. మళ్ళీ ఇప్పుడు బాగానే ఉంది. ఇసుక ఎంత కావాలంటే అంత దొరుకుతుంది. మామూలుగా ఫోన్ చేస్తున్నాగానే తీసుకొచ్చి ఇస్తున్నారు. ఆ ప్రాబ్లం ఏం లేదు ప్రస్తుతం. ఇసుక వల్ల ఏమీ ఇబ్బంది లేదు. ఇసుక విషయంలో మటుకు బాగానే దొరుకుతుంది. వాళ్ళు బాడుగు తీసుకొని వాళ్ళు తెచ్చి మనకి ఇస్తారనమాట. ఎంత యూనిట్కి ఎంత అని చెప్పి 3 ఇంట్లు 5 ఇంట్లు పెద్ద లారీ ఒక రేటు, ఒక రేటు ఉంటుంది. దానివల్ల ఏమి ఇప్పుడు ప్రస్తుతం మటుకు ఇసుక బాగానే ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుకలో ఎలాంటి లోటుపాట్లు లేదు. అంటే మధ్యలో స్టార్టింగ్ లో కొద్ది ఇబ్బంది ఉన్నది, ఇప్పుడు బాగానే ఉంది. స్టార్టింగ్ లో కొద్ది రోజులు ఎక్కువ రేటు పెట్టడం జరిగింది కూటమి ప్రభుత్వం. ఇప్పుడు ప్రజెంట్ మటుకు బాగానే ఉంది. ఇసుక గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉండేటప్పుడు ఎంత రేటు ఉండేది, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత రేటు ఉంది? వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు టన్ను 1000 రూపాయల నుంచి 1100 రూపాయలు ఉన్నది. ఇప్పుడు 700 నుంచి 800 రూపాయలు ఉంటుంది. మరి అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా? అప్పుడు అంటే అప్పటికప్పుడు ఇదే బాగు, ఇప్పటికి ఇదే బాగు. మధ్యలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందు 6 నెలలు కూడా ఇసుక చాలా ఇబ్బంది పడ్డా. ఇప్పుడైతే ఫ్రీగానే ఉంది, ఇసుక దొరుకుతుంది. టన్ను ఎంత కాస్ట్ ఉంటుంది? టన్ను కాస్ట్ 800 పడుతుంది సార్. అంటే అక్కడ మన యాడ్లోనే 800, మన విత్ ట్రాన్స్పోర్ట్ 900-950 రూపాయలు వస్తుంది. ఇప్పుడు మీకు ఈజీగా బిల్డింగ్ కట్టుకునే పరిస్థితి ఉందా ఇసుక దొరకడం వల్ల? ఇసుక దొరుకుతుంది సార్, ఇసుక అయితే ప్రాబ్లం లేదు, ఇసుక దొరుకుతుంది, బాగానే దొరుకుతుంది. ఇసుక కోసం చాలా డిమాండ్ ఉండేది గతంలో, ఇప్పుడు ఆ డిమాండ్ ఏమైనా ఉందా? డిమాండ్ ఏం లేదు సార్. ఇప్పుడు ఆన్లైన్ లో దొరుకుతుంది, ఆఫ్లైన్ లో దొరుకుతుంది. ఆన్లైన్ లో కావాలంటే ఆన్లైన్ లో బుక్ చేస్తుంది, గవర్నమెంట్ సప్లై చేస్తుంది. లేదా మామూలు లారీ వాళ్ళస్ ఉంటారు కదండి, వాళ్ళు కూడా తెచ్చి మనకి అదే రేట్ కి మనకి ఇస్తారు. ప్రాబ్లం అయితే లేదు. అప్పట్లో ఉన్నంత డిమాండ్ ఏం లేదు. అప్పుడు కూడా ఇలాగే ఉండేది, కాకపోతే కొంచెం రేట్ ఉండేది. అప్పుడు ప్రైవేట్ కరెంట్ చేయడం వల్ల రేటు పెరిగింది. ఇప్పుడు గవర్నమెంట్ కాబట్టి తగ్గించింది. అప్పుడు లోడ్ కనీసం 18,000 20,000 కూడా ఉండేది. ఇప్పుడు అంటే అప్పుడు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉండేది, టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా కొన్ని రోజులు ఉండేది. తర్వాత ఇప్పుడు తగ్గింది. టన్నేమో 2,000-3,000 ఉండేది, అప్పుడు 1000 రూపాయలకి వచ్చింది. ఇప్పుడు అలాగే టీడీపీ ప్రభుత్వం వచ్చిన కొన్ని రోజులు ఒక 6 మంత్స్ వరకు అలాగే ఉండేది. ఇప్పుడు మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ గా రేట్కి వచ్చింది. ఇసుక దొరుకుతుందండి? దొరుకుతుంది. వైసీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు ఇసుక చాలా దొరికేది కాదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక అప్పుడు కొంచెం స్ట్రగుల్ అయ్యేది, ఇప్పుడు బాగానే స్ట్రగుల్ అయ్యేది. మొన్న ఎలక్షన్ అయిన 4 నెలల వరకు ఇబ్బంది పడాము, తర్వాత మళ్ళీ బాగానే. ఎంత రేట్ ఉంటుంది ఇసుక? అలాగే టన్నుల లెక్క ఒక రేటు ఉంటుంది, యూనిట్ లెక్క ఒక రేటు. యూనిట్ అయితే ఎంత ఉంటుంది, టన్ అయితే ఎంత ఉంటుంది? యూనిట్ అయితే 3,000. లోడ్ ఇసుక ఎంత ఉంటుంది? యూనిట్లు బట్టి యూనిట్ 3,000, 2 యూనిట్లు 6,000, 3 యూనిట్లు 9,000. అలాగే గత వైసీపీ ప్రభుత్వంలో ఇసుక దొరికేది కాదు కదా, ఇప్పుడు ఇసుక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక ఫ్రీ అయిందా? అప్పటికి ఇప్పుడు సేమ్ ఉంది. అంటే మీ బిల్డింగ్లు అవి కట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. పర్లేదు. అదే నిత్యావసర వస్తువుల ధరలు ఎలా ఉన్నాయి? నిత్యావసర వస్తువుల ధరలు అన్ని రేట్లు బాగానే ఉన్నాయి. 140 రూపాయలు ఉంది ఆయిల్ ప్యాకెట్, 900 గ్రాములు. కాయగూరలు అన్ని రేటే ఉన్నాయి. ఒక టమాటీ, ఉల్లిపాయలు తక్కువ ఉంది. ఉల్లిపాయలు ముందు 70-80 అమ్మిది, ఇప్పుడైతే 36 రూపాయలు ఇలాగ ఉంది, 33 రూపాయలు రైతు బజార్లోని. మద్యం ధరలు ఎలా ఉన్నాయి? మద్యం ధరలు మామూలు అండి, 100 రూపాయలు అమ్మిది 110 రూపాయలు. అది మరి చీపు, అది ఎందుకు పనికిరాదు, అది తాగిన వాళ్ళు సత్తాండ్రు. అప్పుడు గతంలో ఉన్నది అయితే 150 అయినా అది మంచిది, ఇప్పుడు బాగాలేదు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఉండే మందు బాగుందా, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మందు బాగుందా? ఇప్పుడు బాగుందన్న. ఎందుకు తెలుసా, నేను అటు వెళ్ళిపోయిన చెప్తానంటే నాకేం తెలుసా, ఐవి అప్పుడు బ్రాండ్ ఉండేది కదా, ఎంసీబీస్కి నేను మా పక్క రాష్ట్రంలో వరుసలో కొనేవాడిని. ముందు రేట్లు ఎలా ఉన్నాయి? ఇప్పుడు రేట్లు 10 ఎక్కువైనా తక్కువైనా బ్రాండ్ మనకు దొరుకుతుంది అన్న. బ్రాండ్ దొరికేటప్పుడు ఎవరైనా అటు బార్కైనా అటు ఇటు వెళ్ళడు. బార్కి ఏమో 20 రూపాయలు ఎన్నో ఎక్స్ట్రా ఉండదు, కానీ ఇప్పుడు 60 రూపాయలు అయిపోయాయి. ఇక్కడ తప్పింది ఆవిడ వెళ్ళడు, గవర్నమెంట్ విడిచి ఆవిడ వెళ్ళడు. 100 రూపాయలు క్వార్టర్ అన్నప్పుడు వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు తాగుతారు. ఇప్పుడు నాకు మాత్రం 260, 300 అలా కొన్ని క్వార్టర్ కూడా నాకు ఉన్నట్లే. నాకు లేనప్పుడు నేను కొంత అదే క్వార్టర్ పిచ్చి క్వార్టర్ కొనుక్కొంత.
అది తప్పు కాదు కదా. ఇప్పుడు మనకున్నట్లు మనం నడాలి కానీ లేనట్లు ప్రభుత్వం మనల్ని నడిపించేంతే మన తప్పు కదా. ఏది కావాలంటే అది మాకు పీస్ఫుల్ గా దొరుకుతుంది. చాలా బాగుంది సార్. మందు మాత్రం అన్ని క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ మాకు పీస్ఫుల్ గా దొరుకుతుంది. ఇది వరకు అయితే మాత్రం లైన్ కట్టుకొని గుద్దులు తీసుకొని బ్రాండ్స్ మనం అనుకున్న బ్రాండ్స్ ఈ బ్రాండ్ లేదని సార్. అప్పటికే ఈ బ్రాండ్ అయిపోయింది. మేము ఇబ్బంది నుంచి చెత్త బ్రాండ్ ఇచ్చేవారు, కావాల్సిన బ్రాండ్ ఇచ్చేవారు కాదు. ఇప్పుడు కావాల్సిన బ్రాండ్ ఏది కావాలంటే అదే. సప్లై కూడా చూడు వెంటనే షాప్ దగ్గర లేకుంటే శుభ్ర ప్రశాంతంగా అవుతుంది సార్. అన్ని బ్రాండ్స్ దొరుకుతున్నాయి. అన్ని బ్రాండ్స్ దొరుకుతాయి సార్. అన్ని ఆల్ బ్రాండ్స్ కంపల్సరీ. గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు దొరికేవి కాదు, ఇప్పుడు దొరుకుతున్నాయి. ఇప్పుడు దొరుకుతున్నాయి సార్. చాలా ఫ్రీగా ప్రశాంతంగా ఉంది. ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ దొరుకుతుంది. ఎలా ఫీల్ అవుతున్నారు? మా హ్యాపీ ఫీల్ అవుతుంది సార్. నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఇప్పుడు అన్ని బ్రాండ్స్ దొరుకుతున్నాయా? అయ్యో కనబడుతున్నాయి కదండి. అదే మీకు అన్ని బ్రాండ్స్ దొరుకుతున్నాయా? మొత్తం షాప్ లో ఏ బ్రాండ్ లేదు, డబ్బులు ఉండాలి కానీ ప్రతి బ్రాండ్ దొరుకుతుంది. డబ్బులు మేము జోబులు డబ్బులు ఉండాలి. గతంలో కొన్ని బ్రాండ్స్ మాత్రమే ఉండేవి, ఇప్పుడు అన్ని బ్రాండ్స్ దొరుకుతున్నాయి. గతంలో ఉన్న బ్రాండ్లకి ఇప్పుడున్న బ్రాండ్లకి అప్పుడు రేట్లు అలాగ ఉన్నాయి, ఇప్పుడు రేట్లు అలాగ ఉన్నాయి. రేట్లు తగ్గితే బాగుంటది. అది మెయిన్. తగ్గాయి కదా మరి. ఎక్కడ తగ్గాయండి? ఎక్కడ తగ్గాయి? 160 రూపాయలు 150 రూపాయలు క్వార్టర్లు. అలా 100 రూపాయలు క్వార్టర్ అన్నాడు. ఏం బాగుంది 100 రూపాయల మందు తాగి చచ్చిపోతాను వాళ్ళందరూ రోడ్ల మీద పడిపోయి. గతంలో మందు అన్ని బ్రాండ్స్ దొరికేవి కాదు, ఇప్పుడు అన్ని బ్రాండ్స్ దొరుకుతున్నాయి. మీకు ఏమనిపిస్తుంది? ఎక్కడ ఆ బ్రాండ్లైనా ఏ బ్రాండ్లైనా ఒకటే, కానీ మందు రేట్లు తగ్గించకంటే మందు రేట్ల గురించి ప్రిపేర్ అవుతుంటారు. కానీ ప్రజల్ని ఎలాగైతే మన భూముల మీద వీటి మీద పప్పుల మీద వాటి మీద రేట్లు పెంచేస్తుంటారు. వీళ్ళ మీద వాళ్ళ మీద పోటీ పడకుండా మనకి మందు మీద డిపెండ్ అయిందంటే అప్పుడు మందు ఇప్పుడు మందు ఒకలాగే ఉంది. కానీ రేట్లు తగ్గించామంటున్నారు కానీ రేట్లు ఏమీ తగ్గలేదు. అప్పుడు మీద దారుణంగా ఉన్నది. వాటర్కి 20-30 వరకు తగ్గే బ్రాండ్స్ కూడా ఉన్నాయి కదా. అవి అయితే బేగా చచ్చిపోతారు. బోల్ మీద హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ చూసాం, స్ట్రోక్లు వచ్చేసి నోపట ఉంటున్నారు. అది చీప్ క్వార్టర్లు తాగి. ఇప్పుడు వేలు దొరుకుతాం సేమ్ రేటే. అప్పుడే రేటు ఇప్పుడు రేటు ఒకటే. బాగానే ఉంటుంది. మందు రేట్లు ఎలా ఉన్నాయి? సేమ్ రేట్లేనండి. ఒక 10 రూపాయలు తగ్గింది 2 క్వార్టర్ల కాడ అంతే. మందు అన్ని బ్రాండ్లు దొరుకుతున్నాయా? అన్నీ దొరుకుతాను. మీకు ఏమనిపిస్తుంది? అప్పుడు సేమ్ ఇప్పుడు సేమ్ మందు విషయంలో అయితే మాత్రం ఒకటే. మరి అప్పుడు కొన్ని బ్రాండ్లు దొరికేవి కాదు కదా. మరి సిట్టింగ్ లేదు, దాచుకోవడం పట్టుకోవడం తాగడమే. అదేనే రింకింగ్ ఎక్కడ పెడితే అక్కడ ఆపేస్తారు. సొంతులు అంటుకోవడం అది భయం. ఇంటి కూడా ఉంటే తాగడమే, అది మానేయడమే. గతంలోనే కొన్ని బ్రాండ్స్ దొరికేవి కాదు, ఇప్పుడు అన్ని బ్రాండ్లు దొరుకుతున్నాయి కదా. అన్ని బ్రాండ్లు దొరుకుతున్నాయి కానీ ఇక్కడ డబ్బులు ఇచ్చి మనం కొనుక్కొని తాగినా సరే రోడ్డు మీదకి వెళ్ళి తాగితే ఎవరు తీసుకెళ్ళిపోతారని భయం. దాన్ని మళ్ళీ అక్కడికి వెళ్తే సెల్ ఫోన్ లాక్కోడు ఏం చేయడం అండి. అక్కడ అండి అది ఆ డబ్బులు పోతుందండి. మాకు సుఖం లేకపోతుంది మాకు అండి. సిట్టింగ్ ఏదైనా ఏర్పాటు చేస్తే అలాగేనండి. దానికి బార్లు ఉన్నాయి కదండి, కొంతమంది చెప్పాలనుకుంటా. రేట్లు ఎక్కువ సార్. అక్కడ రేట్లు ఎక్కువ అండి. మనం ఇప్పుడు కష్టపడే వాళ్ళ మేము ఇప్పుడు అది రోజుకి 200 రూపాయలు ఇస్తే 200 రూపాయలు మరి అడిగే ఇచ్చేస్తే ఇంకా ఏమిటి తింటామండి. అంటే ఇప్పుడు అన్ని బ్రాండ్స్ అందుబాటులో తీసుకొచ్చారు. అంటే గతంలోని వైసీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు కొన్ని బ్రాండ్స్ మాత్రమే ఉండేవి, ఇప్పుడు అన్ని బ్రాండ్స్ తీసుకొచ్చారు కదా. మీకేమనిపిస్తుంది? ఏ ప్రభుత్వం అయినా ఒకటేనండి. అన్ని బ్రాండ్స్ దొరుకుతున్నాయి కరెక్టే. ప్రతి దానికి కూడా ఉన్నప్పుడు 99 రూపాయలు క్వార్టర్ పెట్టారు. అది ఏంటి ఏరంగా చచ్చిపోమని బే చచ్చిపోమని. అది బ్రతకడానికి కాదండి. అదేదో కొద్దిగా ఏట్లు తగ్గించి పెడితే ఇంకా 10 రూపాయలు తగ్గించామని చెప్పారు. 10 రూపాయలు పెంచారు మళ్ళీ 2 మీద.